మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా చాలా ఎక్కువ బిజీగా కనిపించే యాంకర్స్లలో సుమ టాప్ లిస్ట్లో ఉంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు అత్యధిక రియాలిటీ షోలు, సినిమా ఈవెంట్స్కు హోస్ట్గా వ్యవహరించిన వాళ్ళలో కూడా ఆమె నెంబర్ 1 స్థానంలో ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సుమ పర్సనల్ లైఫ్తో కూడా అప్పుడప్పుడు చాలా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. యాంకర్ సుమను ఇప్పటికీ కూడా చాలామంది తెలుగు అమ్మాయి అనుకుంటారు. కానీ ఆమె పుట్టి పెరిగింది కేరళలో అని చాలామందికి తెలియదు. టెలివిజన్ నటిగా అనుకోకుండా ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదట కొన్ని సినిమాలలో కూడా హీరోయిన్గా నటించాలని అనుకుంది. కానీ అటువైపుగా ఆమెకు అంత గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ టెలివిజన్ ప్రపంచంలో కొన్ని సీరియల్స్లో నటించింది. ఇక సినిమా యాక్టర్గా సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసిన సుమ రాజీవ్ కనకాలతో పరిచయమైన తర్వాత అతనితో ప్రేమలో పడింది. వారిద్దరూ కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. నటుడిగా రాజీవ్ కనకాల కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే గతంలో ఒకసారి రాజీవ్ కనకాల సుమ మధ్యలో కొంత విభేదాలు వచ్చాయని, రాజీవ్ కనకాల భార్య నుంచి విడిపోయి మరో ప్లాట్లో ఉంటున్నాడు అని కూడా కొంత టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మా నాన్నగారి ప్లాట్లో ఉంటే కూడా అనవసరంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు అని, నా భార్యను చూసి నేను ఎప్పుడూ గర్వంగానే ఫీల్ అవుతానని వివరణ ఇచ్చారు. ఇక సుమ యాంకర్గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ కోసం కూడా ఆమె కొంత టైం కేటాయిస్తూ ఉంటారు. సుమకి ఒక కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు రోషన్ ప్రస్తుతం హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ప్రతి ఫెస్టివల్ను కూడా సుమ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈమె బుల్లితెర మీద మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము. స్టార్ మా, జెమినీ, ఈటీవీ ఇలా ఏ ఛానల్లో అయినా ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటే ఖచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే. స్టార్ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూస్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో సుమ ఖచ్చితంగా డిఫాల్ట్గా ఉండాల్సిందే. చిన్న హీరో నుండి స్టార్ హీరో సినిమా వరకు ప్రతి హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుమ డేట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఆమె ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రారంభం నుండి నేటి వరకు ఎంతోమంది కొత్త యాంకర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఒక్కరు కూడా సుమ రేంజ్కి చేరుకోలేకపోయారు. అందుకే ఆమెని యాంకరింగ్ రంగంలో మెగాస్టార్ అని పిలుస్తారు. టైమింగ్తో కూడుకున్న పంచులు వేయడం వల్లే సుమ ఇప్పటికీ టాప్లో కొనసాగుతుందని అంటూ ఉంటారు. కొంతమంది యాంకర్స్ లాగానే సుమ కూడా సినిమాలో నటించింది. కానీ వాళ్ళ రేంజ్లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆమె యాంకరింగ్కి మాత్రమే పరిమితమైంది. ఇదంతా పక్కన పెడితే సుమ వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకం లాంటిదే అని చెప్పవచ్చు. ఆమె ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి పరిచయం కస్తూరి సీరియల్ ద్వారా అయింది. వీళ్ళ పెళ్లి చాలా సులువుగా జరిగిపోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చాలా కఠినమైన పరిస్థితుల్లో జరిగిందట. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుమ ఈ విషయాల గురించి చెప్పుకొచ్చింది. రాజీవ్ కనకాలని ప్రేమిస్తున్నట్లు ఇంట్లో చెప్పగానే సుమ తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదట. మరోపక్క రాజీవ్ కనకాల కుటుంబంలో మాత్రం సుమతో పెళ్లికి ఒప్పేసుకున్నారు. అతనితో మాట్లాడడానికి కూడా వీలు లేదని సుమని ఒక గదిలో నిర్బంధించి వారం రోజుల పాటు బయటకు రానివ్వకుండా చేశారట ఆమె తల్లిదండ్రులు. రాజీవ్ కనకాలని తలుచుకుంటూ అన్నం నీళ్లు లేకుండా అలాగే ఉందట. ఆమె పట్టుదల, ప్రేమ ఇవన్నీ గమనించిన తల్లిదండ్రులు చివరికి రాజీవ్ కనకాలతో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. అలా ప్రారంభమైన వీళ్ళిద్దరి దాంపత్య జీవితం ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా విజయవంతంగానే కొనసాగుతుంది. పెళ్లి తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ప్రతిరోజు గొడవలు ఏదో విషయంలో జరుగుతూనే ఉంటాయట. కానీ వెంటనే కలిసిపోతారట. కానీ ఒక్కసారి మాత్రం ఇద్దరు 15 రోజుల వరకు మాట్లాడుకోకుండా ఉండేవారట. అప్పుడు సోషల్ మీడియాలో విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చింది సుమ. ఈమె పుట్టి పెరిగింది కేరళలో అయినప్పటికీ తన తల్లి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడంతో ఇక్కడే స్థిరపడిపోయారు. ఇలా హైదరాబాద్లో స్థిరపడినటువంటి సుమ ఎంతో స్పష్టంగా తెలుగు నేర్చుకున్నారు. ఇలా కెరీర్ మొదట్లో సుమ పలు సీరియల్స్లో నటించి మెప్పించారు. అదేవిధంగా పలు సినిమాల్లో కూడా నటించి సందడి చేసింది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సుమ నటిగా కంటే యాంకర్గా బాగా సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. తెలుగు బుల్లితెరపై యాంకర్గా ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఒక సినిమా వేడుకలకు కూడా యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా సినిమా ట్రైలర్, టీజర్ లాంచ్ కార్యక్రమాల నుంచి మొదలుకొని సినిమా సక్సెస్ ఈవెంట్ వరకు సుమ యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ నటుడు రాజీవ్ కనకాలని వివాహం చేసుకుంది. వీరి ప్రేమ, పెళ్లి గురించి సుమ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక సుమ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా ఈమె రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటుంది. సుమ సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఓ వెడ్డింగ్ కార్డ్ షేర్ చేసింది. వీరి వివాహం 1994 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.
సుమ పెళ్లి పత్రికను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. ఇలా సుమ సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పత్రికను షేర్ చేయడమే కాకుండా మీరు కార్డు చదివారా, 1999లోని యూనిక్ వేలో వెడ్డింగ్ కార్డు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సుమ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోపై స్పందిస్తూ 25 ఏళ్ల క్రితమే ఈ రేంజ్లో వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించారా, నిజంగా గ్రేట్ సుమక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుమ వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.